వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. కడప జిల్లా అవధూత కాశీనాయన మండలం అంబవరం గ్రామానికి పోరుమామిళ్ళ మైదుకూరు ప్రధాన రహదారి నేషనల్ హైవే నుండి మైలేపల్లి మీదుగా అంబవరం గ్రామానికి వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి దారిని మరియు గతంలో R&B అధికారులు కూడా వర్క్ చేసినప్పటికీ ప్రస్తుతం ఆ ఊరికి దారిని చేయనీయకుండా భూ అక్రమదారులు ఆక్రమించుకొని రహదారి లేకుండా చేశారు. అంబవరానికి వెళ్లాలంటే సిద్ధయ్య గారి మఠం వెళ్లే దారి ఎదురుగా వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఇరుకు మార్గం ఏర్పడి దారి లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. రహదారి కాలవల్ని అంబవరం గ్రామ ప్రజలు నేషనల్ హైవే వేస్తున్నటువంటి కాంట్రాక్టర్లను నిలదీశారు. అధికారులు స్పందించి అంబవరం వెళ్లే దారిని భూ అక్రమదారుల నుంచి విడిపించి అంబవరం గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి. లేని ఎడల గ్రామ ప్రజలంతా ముక్కుమ్మడిగా వెళ్లి రహదారిని మొత్తం దిగ్బంధం చేసి పగలగొట్టడానికి కూడా వెనుకాడమని తమ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ముందస్తుగా ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు కూడా సమాచారాన్ని అందించినా కూడా ఫలితం లేకపోయిందని వాపోయారు. అందరికీ నమస్కారం అండి. కడప జిల్లా కాశీనాయన మండలం పూర్వమిల్ల మైదుకూరు రహదారికి ఇక్కడ కనబడతా ఉంది. మరి ఈ రహదారి ఇక్కడ నుంచి మల్లెపల్లి నుంచి అంబవరం వెళ్ళేటువంటి దారి ఇది గతంలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దారి అని అంటున్నారు. మరి ఇలాంటి దారిని ఈరోజు కొంతమంది భూ అక్రమదారులు ఆక్రమించుకొని ఆ ఊరికి వెళ్ళటానికి కూడా దారి లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఆ గ్రామస్తులు చెప్తున్నారు, మా ఊరికి వెళ్ళాలంటే దారి చాలా కష్టంగా ఉంది. అందులో ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఒక మొహరం వేడుకలు బాగా ఘనంగా జరుపుకుంటున్నారనేది ఒక చరిత్ర కూడా ఉందండి. మరి ఈ చరిత్రను ఇక్కడ ఏదైనా కూడా మొహరం వేడుకలు జరగాలన్నా అక్కడ ఏదైనా తీసుకువెళ్ళాలన్నా కూడా ఆ గ్రామానికి ఏదైనా తీసుకొని వెళ్ళాలన్నా భారీ వాహనాలు వెళ్ళాలంటే అసలు కూడా వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. మరి ఇది ఇరుకైనటువంటి మార్గం, చాలా విశాలంగా ఉన్నటువంటి మార్గాన్ని ఇరుకుగా తయారు చేసి గతంలో కూడా ఇక్కడ R&B వాళ్ళు కూడా విశాలంగా వర్క్ చేశారు. మరి అక్కడ మొక్కలు కూడా నాటడం జరిగింది. మరి ప్రస్తుతం నేషనల్ హైవే వెళ్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ చెట్లనంటే పీకేసి ఈ దారిని అంతా కూడా ఆక్రమించుకొని ఉన్నారు. మరి ఈరోజు ఆ గ్రామస్తులు ఆ దారి వేయకుండా అడగించుకున్నారు. ఎందుకంటే మాకు రహదారి కావాలని వాళ్ళు అడగటంలో ఏమాత్రం తప్పలేదు. అందుకని ఇక్కడ పెనుగొండ టైమ్ న్యూస్ ఇక్కడ ప్రత్యక్షంగా గ్రామస్తులతోనే మాట్లాడుతూ వాళ్ళ యొక్క బాధను గవర్నమెంట్కు తెలిపే విధంగా ఈ యొక్క న్యూస్ ఛానల్ని మీకు వినపడుతుంది. వారి మాటల్లో విందాం. అంబవరం మాకు రోడ్డు ఉంది. మాకు ఈ రోడ్డు మేము పిల్లప్పటి నుంచి మేము ఈ రోడ్డు చూస్తూనే ఉన్నాము. మాకు రోడ్డు ఏమో అవతల యువతల ఏమో చెంచగారిపల్లె నుండి పోయే రోడ్డు ఎడల్పు వేసిండ్రు. మాకు కూడా అదే రకంగా అంబవరం రోడ్డు వేయాల్సిందిగా కోరుచున్నాము. ఇంకొకటి, మాకు పీర్ల పండగ వస్తుంది. పీర్ల పండగకు ఆ వల్ల ఇవాళ ఇండ్లు వేస్తే రేపు జరగబోయే కాలాల్లో ఎప్పుడైనా చెట్లు అడ్డం వస్తే మళ్ళీ గొడవల సమస్యలు లేకుండా మాకు చేయాల్సిందిగా కోరుచున్నాం. బాలకృష్ణ, మాది అంబవరం గ్రామం, కాశీనాయన మండలం, కడప జిల్లా. ఇక్కడ ఈ రోడ్లు వేసేటప్పుడు మా ఊరి ఈ ఆర్ఎంపి రోడ్డు నుంచి టర్నింగ్ రోడ్లో కొద్దిగా రోడ్డు కుదించి వేస్తున్నారు కనుక మాకు వచ్చే కాలంలో మా ఊళ్ళో పీర్ల పండుగ జరుగుతుంది, బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది కనుక పల్లెల నుంచి ఎక్కడి నుంచైనా మొద్దులు కొమ్మలు అవి ఇవి తీసుకొని వస్తారు. అవి వచ్చేటప్పుడు ఇక్కడ ఇండ్లు వేస్తే అక్కడ తగులుకొని అవి ఏమైనా ఇబ్బంది జరగచ్చు కనుక మేము అడిగేది ఏంటంటే ఈ రోడ్డు గవర్నమెంట్ పరంగా ఎంత విశాలంగా ఉందో అంత విశాలంగానే వేయమని మేము కోరుచున్నాము. మైదుకూరు పూర్మామిళ్ళ రహదారి మీదుగా అంబవరం రోడ్డు అంటే సిద్ధయ్య గారి మఠం రోడ్డు ఎదురుగా అంబవరానికి కొన్ని వేల సంవత్సరాల నుంచి మా గ్రామం ఉంది అక్కడ. దాంతోపాటు అంబవరం గ్రామానికి R&B అధికార పరిధిలో తార్ రోడ్డును కూడా శాశ్వత పరిష్కారం కింద రోడ్డు నిర్మించడం అయింది. ఆ రోడ్డును ఈరోజు భూ కబ్జాదారులు ఆక్రమించి మాకు ఇరుకుదోవలను ఏర్పాటు చేసి ఇక్కడి వరకు మేము భూమి తీసుకున్నాం, ఈ భూమే మీకు ఉంది అని చెప్పడం జరిగింది. మాకు చాలా ఇరుకుగా ఇబ్బందిగా ఉంది. ఈ రోడ్డు విషయంలో సదరు RDO గారు కానీ MRO గారు కానీ ఎవరు విషయాలు పరిష్కరించకపోతే భూధర్నా కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. దీని విషయమై మాకు భూ కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించి మా రోడ్డుకు శాశ్వత పరిష్కారం చేయాలని మల్లెపల్లె రోడ్డు నుండి అంబవరం గ్రామంలోకి మొత్తం 2 వైపులో ఉండే రోడ్డును సర్వే చేయించి మాకు పరిష్కార మార్గం చూపించి ఇక మీదట ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులను కోరడమైంది. కాకపోతే ఈరోజు రాత్రికి రాత్రి రోడ్డు వేయాలనే ఉద్దేశంతో ఈ రహదారులు చేసేవాళ్ళు తారు వేసి వెళ్ళిపోయి వాళ్ళు బిల్లు చేసుకోవాలనే ఉద్దేశంతో భూ బకాసురులకు రక్షణగా అండగా ఉంటున్నారు. కాబట్టి సదరు రెవెన్యూ వారు పరిశీలన చేసి మా బాధను మా గ్రామస్తుల విషయాన్ని తెలుసుకొని ఎక్కడికైతే గవర్నమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి ఉందో
అక్కడికే మాకు ఏర్పాటు చేయమని ప్రార్థన చేయడమైంది. 100 సంవత్సరాలు ఏర్పాటు చేసిన రహదారిని ఈరోజు దాన్ని కుదించితే ఎట్టి పరిస్థితుల్లో గ్రామస్తులు ఊరుకునేది లేదు. గ్రామస్తులందరం మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేసేదానికి కూడా వెనుకాడమని ఈ రూపంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇదే విషయాన్ని సదరు రెవెన్యూ డివిజనల్ అధికారి వారికి నిన్న ఫోన్ ద్వారా విషయాన్ని తెలియజేయడం అయింది. ఆయన స్పందించి ప్రభుత్వ ఉత్తర్వులు ఎలా ఉంటే అలానే చేస్తాం, మీకు ఇబ్బంది రాకుండా చూసుకుంటాంలేండి అని మాట కూడా ఇచ్చి ఉన్నారు. కాకపోతే ఈరోజు ఈ ఆర్ఎన్బి వాళ్ళ విషయం వాళ్ళకి చెప్పిన రోజు తెలియదు, కానీ రోడ్డు కాంట్రాక్టర్లు మాత్రం ఇంతవరకు రోడ్డు వేసి వెళ్ళిపోవాలని చూసుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళు రాత్రికి ఏడ్చే ఈ రోడ్డును మేము పొద్దున్నే ఏమి లేకోకుండా చేసేదానికి కూడా ఈ గ్రామస్తులు వెనుకాడమని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాము.